కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచికంగా వ్యవహరిస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. హామీల అమలుపై చర్చించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి పిలుపునిస్తే తమ నేతలను నిర్బంధించడాన్ని ఖండించారు. బీఆర్ఎస్ ఇదే నిర్బంధ పాలనతో ఓటమి పాలైందని, భవిష్యత్తులో కాంగ్రెస్ పరిస్థితి అంతేనని అన్నారు. హామీల గురించి అడిగితే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందన్న పాయల్ శంకర్ అసెంబ్లీ బయట తమ నేతల అరెస్ట్ అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పైశాచికంగా వ్యవహారం చేస్తున్నదంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలు చేస్తామని అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 4 నెలలైనా కూడా 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదని, ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను విస్మరించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనను, ఈ విషయాలన్నింటినీ ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరగాలని, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చలో అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ పెడితే, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అరెస్ట్ చేయడం, జిల్లాలలో, మండలాలలో, గ్రామాలలో ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం, గతంలో 9 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి సమయంలో తెలంగాణలో ఏ రకమైనటువంటి నిర్బంధ పాలన ఉండేనో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా గదే రకమైనటువంటి పంతా కొనసాగుతున్నది. మీరిచ్చినటువంటి హామీల గురించి అడుగుతామంటే కూడా, మీరిచ్చినటువంటి హామీల గురించి మీకు గుర్తు చేస్తామంటే కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగానం భయపడుతూ ఉన్నది. ఈ అరెస్టులన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఈ రకమైనటువంటి అరెస్టుల వల్లనే, ఈ రకమైనటువంటి అహంభావ వ్యవహారం వల్లనే గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పిందో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ రకంగానే రేపు రాబో రోజులలో ఇదే రకమైనటువంటి పంతాను అవలంబిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు రాబో రోజులలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు.